అగ్నిలింగం యొక్క ప్రాముఖ్యత. అగ్నిలింగం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది పంచభూత లింగాలలో అగ్నితత్వానికి ప్రతీక. అగ్నిలింగం శక్తి, శుద్ధి, ప్రకాశంను సూచిస్తుంది. సృష్టి, స్థితి, లయం ప్రక్రియలలో అగ్నిశక్తి కీలకం. అగ్ని ద్వారా పాపాలు దహనమవుతాయని, మనస్సు శుద్ధి చెందుతుందని, ఆత్మ జ్ఞానానికి దారి తెరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అగ్నిలింగం అరుణాచలం. అగ్నిలింగానికి అత్యంత ప్రసిద్ధి ప్రాతినిధ్యం తిరువన్నమలై. అరుణాచలేశ్వరుడు, అరుణాచల పర్వతమే అగ్నిలింగ స్వరూపం అని పురాణాలు చెబుతాయి. ఇక్కడ జరిగే కార్తీక దీపం కూడా అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అగ్ని జ్ఞాన దీపం. అగ్నిలింగం శివుని ఆత్మజ్ఞాన స్వరూపం. అజ్ఞానాన్ని దహించే శక్తి, అంతరంగ ప్రకాశం ఇవన్నీ సూచిస్తుంది. యాగాలు, హోమాలు, శివారాధనతో సంబంధం. అగ్నిదేవుడు యజ్ఞాలలో ప్రధానంగా ఉండటం వలన శివారాధనలో అగ్నిహోమం పాపక్షయం, శుద్ధి కోసం చేస్తారు. భక్తుడికి కలిగే ఫలితాలు. అగ్నిలింగాన్ని ధ్యానం చేస్తే శరీర, మనో, ఆత్మశుద్ధి, అపజయాలు తొలగడం, ధైర్యం పెరగడం, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి పెరగడం వంటి శాస్త్రాల ప్రకారం లభిస్తాయి. అగ్నిలింగం ధ్యానం ఎలా చేయాలి అంటే, దీపం ముందు నిశ్శబ్దంగా కూర్చోవాలి. అగ్నిశిఖను శివలింగ రూపంలో భావించాలి. ఓం నమః శివాయ అని జపించాలి. మనసులోని చెడు భావాలను అగ్నికి సమర్పిస్తూ ధ్యానం చెయ్యాలి. ఇది అంతరంగాన్ని ప్రశాంతంగా చేస్తుంది. ఓం నమః శివాయ.